అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన ఏకైక నిజదేవునికి చేసిన ప్రార్థనలు వృధాగా పోవు. అయినా వాటిని తప్పక వింటాడు. తన పిల్లల విషయంలో ఆయనకి మంచి ఉద్దేశాలున్నాయి. ఆయన వాటిని నెరవేరుస్తాడు. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, యెహోవాకు నీ జీవిత యాత్రను అప్పగించు, ఆయన మీద నమ్మకం ఉంచుకో, అప్పుడు చేయవలసినది ఆయన చేస్తాడు. సహోదరి సహోదరులారా, మన జీవితము, మన మార్గాలు అనిశ్చయము, మన భారాలు మనకు దుర్భరాలు. దేవునిపై నమ్మకము ఉంచేవారికి తమంతట తాము చేసుకోలేని వాటిని దేవుడు చేసి పెడతాడు. ఆయన మీ విషయం పట్టించుకుంటున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. తన తండ్రి పిల్లలను ఎంత శ్రద్ధగా చూస్తూ ఉంటాడో, అలాగే దేవుడు కూడా వారి పిల్లలని అంతే శ్రద్ధగా చూస్తూ ఉంటాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.